75 సంవత్సరాల గోపురం పసుపు కుంకుమ సమర్పించు విఐపి వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్ కార్యక్రమానికి వెల్కమ్ బ్యాక్. జయాపజయాలు దైవాధీనాలు, గెలిచినా ఓడినా దాన్నొక అవకాశంగా తీసుకుని మనం సద్వినియోగం చేసుకోవాలన్నదే ఆయన అభిప్రాయం. Some people complain, sir, there is no tolerance nowadays in the country. Yes, now there is a growing intolerance towards the mandate of the people. ప్రజల తీర్పుని 5 ఏళ్ల పాటు భరించాలి బాబు. నేను 50 ఏళ్ళు రాజకీయంలో ఉంటే ప్రజా జీవనంలో సుమారు చిన్నప్పటి నుంచి సుమారు దాంట్లో ఒక 40 ఏళ్ళు ప్రతిపక్షంలోనే కూర్చోండి. పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోవడమే, మళ్ళా మొదలు పెట్టడం. ఈ విశాఖపట్నంలో చాలాసార్లు నేను ప్రచారం చేస్తూ ఉండి తిరుగుతూ ఉండే. 80లో గుర్తొస్తుంది నాకు. ఈ ఊరిలో 48 రోజులు ఉన్నా నేను కార్పొరేషన్ ఎలక్షన్లో పార్టీ గురించి రాయడానికి. గోడల మీద రాసి జెండాలు బట్టి మైకు పట్టుకొని అరిసి తంటాడు పడి నేను చేరినప్పుడు రాజకీయంలో చాలామంది చెప్పారు, ఇదేందయ్యా ఆ పార్టీలో చేరేవా అన్నాడు పెద్ద ఆయన. ఏమయ్యా అన్న, అది చదువుకున్నాడు పార్టీ రాబోయా, దేశంలో ఎక్కువ మంది చదువుకోలేదన్నాడు. మా నెల్లూరు భాషలో చదువుకున్నాడు పార్టీ, అది ఎక్కువ మంది చదువుకోలేదురా దేశంలో, అందుకని ఎప్పుడు గెలవదని. ఆ తర్వాత మళ్ళా ఇది టౌన్ వాళ్ళ పార్టీ రా అన్నాడు. ఈ దేశంలో గ్రామాలు ఎక్కువరా, ఇది ఎప్పుడు గెలవదా అన్నాడు. ఒక్కొక్కరు ముందుకెళ్ళి ఆయన భాషలో ఇప్పుడైతే మనం తొగ్గు వేసుకొని మన ఆ సంఘాలంతా ఖండించాయి. ఇది బ్రాహ్మణులు వైశ్యులు వ్యాపారస్తులు వాళ్ళ పార్టీరా అన్నాడు. గమ్ముగా అన్న పెద్ద ఆయన కదా అని ఆఖరిని ఇంకో మాట చెప్పాడు, ఒరే అభయ అది శాఖాహారుల పార్టీరా, నేను దాంట్లో చేరుతున్నాను. పెద్ద ఆయన మా పెద్ద మంత్రి, మంచివాడు కూడా ఆ రోజు ఆయన. అక్కడి నుంచి తంటాలు పడి 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 అక్కడి దాకా చేరుకున్నప్పుడు అక్కడి దాకా వేరే నేపథ్యమే లేదు, వేరే నేపథ్యమేమి లేదు. పథ్యం ఉండి పద్ధతి పాటించబట్టి అక్కడ దాకా చేరుకు. మా ఇంట్లో ఎవరు రాజకీయాల్లో లేరు, వాళ్ళ ప్రోత్సాహం లేదు, నాకు ఉత్సాహం మాత్రం ఉండింది. నేను నమ్మిన సిద్ధాంతంలో దాని ప్రకారం ఉంటే ఇక్కడికి వచ్చాను. కొంతమంది మీడియా ప్రతినిధులు వెంకయ్యనాయుడు గారిని మీ పార్టీ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయబోతోందట కదా అని అడిగారు. దానికి వెంకయ్యనాయుడు గారు, నేను ఉషాపతిగా చాలా సంతోషంగా ఉన్నాను, ఉపరాష్ట్రపతి పదవి మీద నాకు వ్యామోహం లేదు అని సరదాగా చెప్పారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వెంకయ్యనాయుడులోని దీక్షా దక్షతలకు పట్టం కడుతూ దేశంలోనే 2వ అత్యున్నత స్థానమైన ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసింది. గత 30 సంవత్సరాల్లో ఏ ఉపరాష్ట్రపతి ఎన్నిక కానంత మెజారిటీతో ముప్పవరపు వెంకయ్యనాయుడు 13వ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా రాజ్యసభ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఉషాపతి ఉపరాష్ట్రపతి అయ్యారు. భారత నిర్వాచन आयोग ये प्रमाणित करता है कि वर्ष 2017 के अगस्त मास के 5वें दिन तदनुसार शक संवत 1939 के श्रावण मास के 14वें दिन को श्री वेंकैया नायडू एम भारत के उपराष्ट्रपति पद के लिए विधिवत रूप से निर्वाचित हो गए हैं. मैं एम वेंकैया नायडू ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చవటపాలెం పల్లె నుంచి ఆరంభమైన వెంకయ్యనాయుడు గారి సుదీర్ఘ ప్రస్థానం తెలుగువారు గర్వించేలా, తెలుగుదనం హర్షించేలా, తెలుగు మాట పులకించేలా ఎనలేని ఖ్యాతి గడించింది. వెంకయ్యనాయుడు గారు సమర్థ నేతగా, సంపూర్ణ నాయకుడిగా ప్రజల హృదయాల్లో సమున్నత స్థానాన్ని సంపాదించుకున్నారు.
माननीय सभासद, माननीय सभापति जी, सदन की तरफ से, देशवासियों की तरफ से आपको बहुत बहुत बधाई और बहुत बहुत शुभकामनाएं कि आदरणीय श्री वेंकैया जी नायडू देश के पहले ऐसे उपराष्ट्रपति बने हैं जो स्वतंत्र भारत में जन्म लिया है। श्रीमान वेंकैया जी ये ऐसे पहले उपराष्ट्रपति बने हैं, मैं समझता हूं शायद वो अकेले ऐसे हैं जो इतने सालों तक इसी परिसर में, इन्हीं सबके बीच में पले हैं, बड़े हैं। शायद ही देश को पहले ऐसे उपराष्ट्रपति मिले हैं जो इस सदन की हर बारीकी से परिचित हैं, सदस्यों से लेकर के समितियों से लेकर के सदन तक की कार्यवाही से स्वयं उस प्रक्रिया से निकले हुए ये पहले उपराष्ट्रपति देश को प्राप्त हो रहे हैं। When I first entered this August House as a member in 1998, I never had even the faintest of the idea that one day I would have the honor of presiding over this House as chairperson. This is the beauty and majesty of our parliamentary democracy and its strength as well. It can lift a commoner like me to such an exalted position and offer opportunities to discharge onerous responsibilities that do go with this position. Jaya Jaya He, Jaya Jaya He. 7 పదులు దాటిన వయసులోనూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ విఐపిగా వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్గా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు వెంకయ్య నాయుడు గారు. ఎందుకంటే ఆయనది అలుపెరుగని గళం, విరామమెరుగని పయనం. గోపురం పసుపు కుంకుమ సమర్పించు విఐపి వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్ ఈ కార్యక్రమం మీకు మరింత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందించిందని ఆశిస్తూ మళ్ళీ వచ్చే ఆదివారం మరో ఇన్స్పైరింగ్ పర్సన్తో మీ ముందుంటాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు గోపురం పసుపు కుంకుమ.